హాయ్ ఫ్రెండ్స్, మా వారైతే శివరాత్రి పండగకైతే ఉపవాసం అయితే ఉంటారు. మా ఇంట్లో మా పిల్లలు మా వారైతే ఉంటారు. నేనైతే ఉపవాసం అయితే ఉండను. శివరాత్రి ఉపవాసం కోసం అయితే పండ్లు అలాగే రత్నపురి గడ్డ అయితే తీసుకొచ్చిండ్రు. ఇవి ఎప్పుడో తినాల్సింది, ఆ టైంలో తినలేకపోయామన్నమాట. పండగ అయిపోయిన తర్వాత వారం రోజులకైతే మేము ఈ రత్నపురి గడ్డను ఉడికించుకొని అయితే తింటున్నాము. ఫ్రిడ్జ్ లో పెట్టి అట్లనే మర్చిపోయిన అనమాట. ఈసారి ఉపవాసం కూడా మా వారైతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వదిలేయాల్సి అయితే వచ్చింది. ఉపవాసం అయితే లేరు. ఈ మొత్తం పాడైపోతున్నాయని చెప్పేసి ఇవి ఫ్రిడ్జ్ లో నుంచి తీసి ఇంకా పిల్లలైతే ఉడకబెట్టమంటే వీటినైతే శుభ్రంగా కడిగి అయితే ఉడకబెడుతున్నాను. ఇవి చివర్లలో అయితే మొత్తం మట్టి మట్టిగా కొంచెం మురిగిపోయినట్టుగా ఉంటది కాబట్టి వీటిని అయితే ముందుగా నీట్ గా చివర్లు అయితే కట్ చేసుకొని 2-3 సార్లు అయితే కడిగి కుక్కర్ లో అయితే వేసుకున్నాను. ఇవి మనకి భూమిలో ఉంటాయి కాబట్టి మట్టి ఎక్కువగా ఉంటది కాబట్టి మనం ఎక్కువ సార్లు కడుక్కుంటేనే మనకి కొంచెం తింటున్నప్పుడు చిన్న చిన్న ఇసుక రేణువులు అనేది మన పంటికి తగలకుండా ఉంటాయి. అందుకోసమే నేనైతే 2-3 టైమ్స్ అయితే కడిగాను. కడిగిన తర్వాత వీటిని కుక్కర్ లో వేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. మనం మామూలుగా బౌగోన్ లో పెడితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కుక్కర్ లో అయితే కొంచెం తొందరగా అయిపోతాయి అని చెప్పేసి అయితే పెట్టాను అనమాట. ఈ రత్నపురి గడ్డని నేనైతే కుక్కర్ లో వేసిన కాబట్టి 2 విజిల్స్ కి అయితే మెత్తగా అయితే ఉడికిపోయింది అనమాట. ఫ్రిడ్జ్ లో ఉన్న రోజులు దీని గురించి ఆలోచించలేం, కానీ ఉడికిన తర్వాత తినడానికి అయితే అస్సలు ఆలస్యమే చేస్తలేము. దబదబా తీసి ప్లేట్లు అయితే పెట్టుకుంటున్నా. ఒక సైడ్ తీస్తుంటే చేతులు కాలుతున్నాయి, కానీ తినాలన్న ఆవేశంతో దబ అయితే తీసేస్తున్నా. కుక్కర్ లో అయితే 2 రత్నపురి గడ్డలు అయితే చాలా మెత్తగా అయితే ఉడికిపోయినాయి. అవి చేతితో తీయడానికి రావట్లేదని మా వారైతే స్పూన్ తో తీసి ప్లేట్ లో అయితే వేసిండు. ప్లేట్లు వేసుకున్న తర్వాత ఫస్ట్ టేస్ట్ నేనే చూడాలని చెప్పేసి కొంచెం తీసుకొని అయితే నోట్లో పెట్టుకున్నా. కొంచెం సాల్ట్ అయితే ఎక్కువ అనిపించింది అనమాట. మళ్ళీ ఆ ప్లేట్ లోది బౌగోన్ లేసి కొంచెం నీళ్ళల్లో ఉంచిన. ఒక 5 నిమిషాలు నీళ్ళల్లో ఉంచి మళ్ళీ ప్లేట్లు వేసుకొని అయితే వచ్చిన. నీళ్ళల్లో వేసిన తర్వాత తిని చూస్తే కొంచెం సాల్ట్ తగ్గినట్టే అనిపించింది. ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసినాం అనమాట. మా పిల్లలు అయితే స్వీట్ పొటాటోని కాస్త నువ్వు సాల్ట్ పొటాటో చేసినావు మమ్మీ అనుకుంటే గులుక్కుంటూనే తింటుండ్రు. ఎందుకంటే సాల్ట్ కొంచెం తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువైతే మాత్రం తినలేం. వేసుకునేటప్పుడే కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే సాల్ట్ వేసుకోండి. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా స్కూల్ దగ్గర వీటినైతే ఉడకబెట్టి అయితే అమ్మేవాళ్ళు అనమాట. ఆటానికి ఒక గడ్డ, రూపాయికి ఒక గడ్డ అమ్మితే కొనుక్కొని తినేవాళ్ళం. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈ రత్నపురి గడ్డలు 2 రూపాయల కిలో అయితే దొరికేవి. మా అమ్మ వాళ్ళు కూడా ఎక్కువగానే తీసుకొచ్చి అయితే పెట్టేవాళ్ళు. ఇది హెల్దీ అంట, అందుకోసమే చాలానే తినేవాళ్ళం. మా ఊర్లో అయితే వీటిని రత్నపురి గడ్డలు అంటాము. మీ ఊర్లో ఏం పేరుతో పిలుస్తారో కామెంట్ చేయండి.